బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ పై అంతర్యుద్ధాన్ని ముమ్మరం చేసింది బలూచిస్తాన్. పాకిస్తాన్ కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో అటు బలూచిస్తాన్ పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తోంది. అంతర్యుద్ధం ముదురుతోంది. కేవలం పాకిస్తాన్ కి మాత్రమే కాదు, చైనా కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది, వార్నింగ్ ఇస్తోంది. మా అనుమతి లేకుండా బలూచిస్తాన్లోకి వచ్చే ప్రయత్నం చేయొద్దు అంటూ చైనాకు వార్నింగ్ ఇస్తోంది. మమ్మల్ని అణచివేయటానికి చైనాతో చేతులు కలుపుతున్నారు అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనాకు చుక్కలు చూపిస్తుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో చైనాకు సంబంధించిన వ్యక్తులపైన, చైనా కాన్సులేట్ పైన, కరాచీలో ఉన్న చైనా కాన్సులేట్ పై కూడా 2018లో దాడి చేసింది. ఆ తర్వాత చైనాకు చెందిన ఇంజనీర్లపై కూడా దాడి చేసింది. 2024లో కూడా చైనాకు సంబంధించిన వాహనాలపై గ్వాదర్ పోర్టు దగ్గర లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. పాకిస్తాన్తో చేతులు కలిపి బలూచిస్తాన్ ప్రాంత వాసులకు నష్టం చేకూర్చే విధంగా చైనా పాకిస్తాన్లు ప్రవర్తిస్తున్నాయి అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనాకు పాకిస్తాన్కు కూడా వార్నింగ్ ఇచ్చాయి. ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చైనా పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు వాహనాలపై దాడులు చేస్తూ ఉంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ వాహనాలను పెద్ద ఎత్తున టార్గెట్ చేసి దాడులు కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ సైనికులను పట్టుకుని వాళ్లను దుస్తులు కూడా విప్పించిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ దుస్తులు విప్పించిన ఘటనను కూడా ఇప్పుడు మీరు ఆటో స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే అన్నిటికంటే ముందు ఒకసారి ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు చైనాకు ఇస్తున్న వార్నింగ్ని వాళ్ళు వార్నింగ్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకసారి వాళ్ళు ఏ విధంగా వార్నింగ్ ఇస్తున్నారో చూద్దాం. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. General Aslam Baloch's mission will continue. Motive of our attack. విన్నారా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనాకు పాకిస్తాన్కు ఇచ్చిన వార్నింగ్ అది. జిన్పింగ్ కూడా వార్నింగ్ ఇచ్చాడు, పాకిస్తాన్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. మా భూభాగాన్ని వదిలి వెళ్ళిపోండి అని. ఇప్పటి వరకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అంటూ భారత్ పైకి ఉగ్రవాదులను ఉసుకొలుపుతున్న పాకిస్తాన్కి వాళ్ళ సొంత దేశంలో బలూచిస్తాన్ నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇస్తున్న వార్నింగ్ను చూసి తట్టుకోలేకపోతుంది. వీళ్ళని ఎదుర్కోవడం ఎలా అని ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. ఎందుకంటే అక్కడ సిపెక్ను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని నిర్మిస్తూ ఉన్నారు. అది చైనా నుంచి POK మీదుగా ఇటు బలూచిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్టు దగ్గర ఎండ్ అవుతూ ఉంటుంది. ఈ సిపెక్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారికి ఎక్కువ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మా బలూచిస్తాన్ భూభాగంపై ఉన్న వనరులను దోచుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనాకు పాకిస్తాన్కు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ముఖాలకు ముసుగులు వేసుకొని గన్లు పట్టుకొని సాయుధులై ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. ఒకసారి ఇప్పుడు నేను మీకు కొన్ని దృశ్యాలు చూపించబోతున్నాను. ఆ దృశ్యాల్లో పాకిస్తాన్ ఆర్మీకి
ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏ విధంగా చుక్కలు చూపిస్తుందో మీరు చూడొచ్చు. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీని రోడ్డుపై నిలబెట్టి వాళ్ళను చుట్టుముట్టి వాళ్ళ బట్టలు విప్పిస్తుంది, వాళ్ళ యూనిఫామ్ విప్పిస్తున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి ఆ రెండో బాక్స్లో దృశ్యాలు ఫుల్ ఫ్రేమ్లో మీకు చూపిస్తాను. పాకిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చూపిస్తున్న దృశ్యాలు. ఇది పాకిస్తాన్లో అంతర్యుద్ధం ఉధృతమవుతుంది అనటానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. పాక్ సైనికుల బట్టలు రోడ్డు పైన విప్పిస్తున్న దృశ్యాలు. ఇందుకు ముందు మనం చూసాం పాక్ సైనికులు ప్రయాణిస్తున్న ట్రైన్ని, జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసి అందులో ఉన్న వాళ్ళని మట్టుబెట్టింది. అలాగే పాకిస్తాన్ సైనిక వాహనాలను ఎన్నోసార్లు టార్గెట్ చేసుకొని వందలాది మంది పాకిస్తాన్ సైనికులను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది కూడా పాకిస్తాన్ సైనికుల బట్టలు విప్పిస్తూ ఉన్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులు. ఇంతకుముందు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా స్పష్టంగా ఇచ్చింది, బలూచ్ ప్రజలకు వ్యతిరేకంగా, బలూచ్ ప్రజలకు నష్టం కలిగించే విధంగా చైనా పాకిస్తాన్లు కలిసి పనిచేస్తున్నాయి. పాకిస్తాన్తో చైనా చేతులు కలిపింది. మిస్టర్ జిన్పింగ్ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు, మా భూభాగాన్ని వదిలి వెళ్ళిపోండి అంటూ జిన్పింగ్కి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఇంతకుముందు వీడియోలో చూస్తాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారా ఏ దృశ్యాలు? పాకిస్తాన్ సైనికులపై దాడి చేస్తున్న దృశ్యాలు. కేవలం పాకిస్తాన్ సైనికుల మీదే కాదు, గతంలో 2018లో చైనా కాన్సులేట్ పైన, అప్పుడు కరాచీలో చైనా కాన్సులేట్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడికి పాల్పడింది. ఆ తర్వాత 2021లో ఒక చైనాకు చెందిన ఇంజనీర్ పైన దాడికి పాల్పడింది. మొన్న 2024లో కూడా చైనా వాహనాలపై గ్వాదర్ పోర్టు దగ్గర దాడికి దిగింది. ఎందుకంటే ఈ గ్వాదర్ పోర్టు వరకు కూడా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని, సిపెక్ అంటాం, ఈ సిపెక్ను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే సిపెక్లో ఉద్యోగ అవకాశాలు పంజాబ్ వాళ్ళకే, పాకిస్తాన్లో పంజాబ్ వాళ్ళకే కల్పిస్తున్నారని. ఇప్పుడు ఇది పాకిస్తాన్కి మింగుడు పడని అంశం. చూడండి ఒకసారి ఎన్ని వాహనాలను తగలబెట్టేశారు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇది పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి నిదర్శనం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. అందుకే ఇప్పుడు భారత్ ఒకవైపు యుద్ధానికి దిగితే పాకిస్తాన్ మధ్యలో నుంచి పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఉండాలి అని, స్వతంత్ర దేశంగా ఏర్పడాలని బలూచిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు భారత్తో పాకిస్తాన్ యుద్ధానికి దిగితే, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం దిగితే సగం యుద్ధం అటువైపు నుంచి పాకిస్తాన్ భూభాగం మధ్యలో నుంచి వాళ్ళు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇటు మన POKలో నుంచి కూడా సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని మన POKలో నుంచి వేస్తూ ఉన్నారు. ఆ రోడ్డుని బలూచిస్తాన్ వరకు కూడా ఆ కారిడార్ ఉంటుంది, ఎకనామిక్ కారిడార్ ఇది, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా చైనాకు పాకిస్తాన్కి కూడా ఈ సందర్భంలో మింగుడు పడని అంశంగా మారింది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటు చైనాకు పాకిస్తాన్కి ఇస్తున్న వార్నింగ్ ఏ విధంగా చూడాలి? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే కొన్ని సిటీ మొత్తం ఆక్యుపై చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఇప్పటివరకు ఆక్యుపై చేసినటువంటి సిటీస్ లిస్ట్ చూస్తే కొంతమందిని అరెస్ట్ చేశారు. 10ల సంఖ్యలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీని. దీంతో మ్యాంగోచార్, ఖజినై, గిరారి, రహీమాబాద్ ఈ ప్రాంతాలన్నింటినీ క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేస్తున్న సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ సిబ్బందిని పట్టుకున్నారు. BLA ఆర్మీ వీళ్ళు బట్టలు ఇప్పించారు, చెక్ చేస్తున్నారు ప్రతి వాహనాన్ని. సిటీలో దాదాపు సిటీని అంతా క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేసిన తర్వాత పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ రికార్డ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కొన్ని తగలబెట్టారు, వాహనాలు తగలబెట్టారు. వీరందరూ రోడ్డు పైన నిల్చోబెట్టినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా వీళ్ళు ముందుకు వెళ్తానే ఉన్నారు. అయితే పక్కనే ఉన్నటువంటి చైనా గోల్డ్ మైన్ కూడా ఉంది అక్కడే. రోడ్డు మనం చూసాం గతంలో పాకిస్తాన్ అండ్ చైనాకి సంబంధించినటువంటి ఎకనామికల్ కారిడార్ ఏదైతే నిర్మాణం చేపడుతున్నారో, బెల్ట్ రోడ్ కా దానికి పేరుంది. దాంట్లో భాగంగా అక్కడ గోల్డ్ మైన్ ఉంది చైనాకి సంబంధించి. దాన్ని కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. సో అక్కడ చైనాకి సంబంధించినటువంటి సిబ్బందిని, వారికి సంబంధించినటువంటి దేశీయులను కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు రావడానికి. వాహనాలను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. అఫీషియల్ గా లేఖ విడుదల చేస్తారు. ఈ BLAకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం ఇప్పటి వరకు 10ల సంఖ్యలో వాళ్ళందరినీ క్యాప్చర్ చేశాము, త్వరలోనే మరికొన్ని సిటీస్ ని ఆధీనంలోకి తీసుకోబోతున్నామంటూ సవాలు విసురుతూ అఫీషియల్ గా ఒక లేఖ విడుదల చేస్తూ బలూచిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి జియాంద్ అనేటువంటి వ్యక్తి స్పోక్స్ పర్సన్ గా క్లెయిమ్ చేస్తా ఉన్నారు. వారి మీడియా ద్వారా ఈ సమాచారం ఇచ్చారు. వీడియోలు
ఫోటోలు, నోట్ రూపంలో అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత మేర పై చేయి సాధించారు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ పైన ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రపంచానికి వీడియో రూపంలో, లేఖల రూపంలో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఓపిక పట్టారు, ఇక ఓపిక పట్టకుండా వీళ్ళు పాకిస్తాన్ పైన ఎదురుదాడి చేస్తున్నారు. మొన్నటి వరకు శాంతియుత వాతావరణంలో ర్యాలీలు, నిరసనల రూపంలో పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి ఆకృత్యాల పైన గొంతెత్తి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆగట్లేదు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒకవైపు భారత్ తో యుద్ధానికి సిద్ధమవుతా ఉంటే భారత్ పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్ధమవుతుంటే ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ పై చేయి సాధిస్తూ పాకిస్తాన్ ఆర్మీని క్యాప్చర్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాడు. కాస్త పాకిస్తాన్ కి ఇది తనలో పాకిస్తాన్ కి మాత్రమే కాదు, చైనాకు పాకిస్తాన్ కు కలిపి వార్నింగ్ ఇస్తోంది BLA, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో అటు బలూచిస్తాన్ కూడా, ఇటు యుద్ధం జరిగితే బలూచిస్తాన్కి ఊపిరి పోస్తున్నట్టుగా ఉంటుంది. బలూచిస్తాన్ బహుశా ఇక సెపరేట్ దేశంగా మారిపోవటానికి అవకాశం కల్పించినంత పరిణామాలు చోటు చేసుకోవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఈ పరిణామాన్ని పాకిస్తాన్ ఎలా బయటపడే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఒక్కొక్క ప్రాంతం అంటే చుట్టూరా సిటీ ఉన్న ప్రాంతాలే కాకుండా రిమోట్ ఏరియా ప్రాంతాలను కూడా ఈ BLA క్యాప్చర్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. చాలా అంటే దారి రోడ్డు సరిగా లేనటువంటి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న, చైనా ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా టార్గెట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. వాళ్ళది ప్రధాన టార్గెట్ ఏంటంటే జియోగ్రాఫికల్ గా కానీ, హిస్టారికల్ గా కానీ, పొలిటికల్ గా కానీ వారు స్వతహాగా నిర్ణయం తీసుకునేటువంటి దిశగా బలూచిస్తాన్ ఆర్మీ ముందుకు వెళ్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా సెక్యూర్డ్ గా వాళ్ళు ఒక ఆలోచనతో వాళ్ళ ఆర్మీని కాపాడుకుంటూ BLAని పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఫ్యూచర్ లో స్వయం పత్తి కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆధీనంలో ఉండడానికి ఇష్టపడట్లేదు అనేటువంటి చాలా గతంలోనే అనేక వేదికల ద్వారా చెప్పారు. ఇప్పుడు వారి చర్యలు కనిపిస్తా ఉన్నాయి. సో ఇటు చైనా, ఇటు పాకిస్తాన్ టార్గెట్ చేస్తున్నారు. చైనా ఆధీనంలో ఉన్నటువంటి గోల్డ్ మైన్ ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు BLA. అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, చెకింగ్ చేస్తా ఉన్నారు. ఎదురు తిరిగితే వారి వాహనాలను ధ్వంసం చేస్తూ తగలబెడుతూ బలూచిస్తాన్ ఆర్మీ పైచేయి సాధించుకుంటూ ముందుకు వెళ్తా ఉంది. ఇది పాకిస్తాన్ కి నిజంగానే కంట్లో నలుసులాగా, వాస్తవంగా చెప్పాలంటే ఒకవైపు భారత్ వైపు దృష్టి పెడుతున్న పాకిస్తాన్ కి బలూచిస్తాన్ రూపంలో, BLA రూపంలో ఇది ఒక పెద్ద ఎదురుదాడనే చెప్పాలి. రైట్ మధు, పాకిస్తాన్ కి బలూచిస్తాన్ చుక్కలు చూపిస్తూ ఉంది. పాకిస్తాన్ లో ఇప్పుడు అంతర్యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్ అంతర్యుద్ధంతో అతలాకుతలం అయిపోతూ ఉంది. ఇటు భారత్ పై కయ్యానికి కాలు దూతున్న పాకిస్తాన్ దేశంలో బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. సిపెక్ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఈ ఎకనామిక్ కారిడార్ ని పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్ వరకు నిర్మిస్తున్నారు. POK నుంచి కూడా ఈ సిపెక్ వెళుతూ ఉంది. అందుకే భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ సిపెక్ పై. సో ఇప్పుడు సిపెక్ విషయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా వ్యతిరేకిస్తుంది. మా ప్రాంత వనరులను దోచుకుంటూ ఉన్నారు, పాకిస్తాన్తో చైనా చేతులు కలిపింది, మీ దేశం ఉద్యోగస్తులను వెనక్కి తీసుకువెళ్ళిపోండి, పాకిస్తాన్తో చేతులు కలిపి బలూచిస్తాన్ దోచుకోవాలనే ఆలోచనను మాని మా దేశ భూభాగం నుంచి పాకిస్తాన్, చైనా ఇద్దరు కూడా వెనక్కి వెళ్ళిపోండి, క్విట్ బలూచిస్తాన్ అని, క్విట్ చైనా అని అంటూ ఉన్నారు. చైనా జిన్పింగ్ కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ పరిణామాలు పాకిస్తాన్కి మింగుడు పడడం లేదు. ఒకసారి మీరు RTV స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. పాకిస్తాన్ సైనికులను టార్గెట్గా చేసి ఎన్నోసార్లు దాడులకు పాల్పడ్డారు. వందలాది మంది పాకిస్తాన్ సైనికులను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మట్టుబెట్టింది. రీసెంట్గా కూడా బస్సుపై దాడి చేసింది, ట్రైన్పై దాడి చేసింది. ఇలా వరుస దాడులతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోలేక పాకిస్తాన్ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజానికి బలూచిస్తాన్ అనేది పెద్ద ప్రావిన్స్, అది భూభాగం ఎక్కువగా ఉంటుంది, కానీ జనాభా మాత్రం సుమారు 1.5 పైబడి మాత్రమే ఉంటారు. కానీ భూభాగం మాత్రం ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్కి చాలా అవసరమైనటువంటి భూభాగం, ఎక్కువగా ప్రకృతి వనరులు అక్కడ ఉంటాయి, ఎక్కువ వనరులు ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంపై ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాకు సెపరేట్ బలూచిస్తాన్ కావాలి అని అంటూ ఉండటం, ఈ సిపెక్ని వ్యతిరేకిస్తూ ఉండటం, చైనా పాకిస్తాన్ వెనక వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తూ ఉండటం, ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాకిస్తాన్కి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. ఒకసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి, చైనాకి ఎలా వార్నింగ్ ఇచ్చిందో మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ వార్నింగ్ వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan.
This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and its installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. General Aslam Baloch's mission will continue. Gokulam Signature Jewels,